దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. ఈ రంగంలో ఏపీ అత్యంత దూకుడు చూపిస్తోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ నంబర్ 1గా నిలిచింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చూపుతున్న చొరవ, వేగం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద ప్రతిపాదిక పెట్టుబడుల్లో 25.3% వాటాతో దేశంలో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇది దేశ పారిశ్రామిక పెట్టుబడుల ప్రస్థానం తూర్పు, దక్షిణ కారిడార్ల వైపు మళ్లుతున్న నిర్ణయాత్మక మార్పును బలంగా సూచిస్తోంది. పెట్టుబడుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. ఒడిశా, మహారాష్ట్రను దాటి పారిశ్రామిక వృద్ధి సాధించాం. వేగం, స్థిరమైన నిర్ణయాలే ఏపీ విజయాలకు కారణం. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో మౌలిక వసతులపై ఏపీ దృష్టి సారించింది. మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, మొబిలిటీ రంగాల్లో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. కనెక్టివిటీ ఫ్రెండ్లీ పాలసీలు కలిగి ఉండటంతోనే ఏపీ తొలి ఎంపికగా మారిందని, భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా, రథసారథిగా నిలిచిందని పేర్కొన్నారు. పెట్టుబడులు, పెట్టుబడిదారులతో దీర్ఘకాలిక, సుస్థిర భాగస్వామ్యాలను కొనసాగించటం, అత్యంత వేగంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణకు వీలైన వాతావరణాన్ని సృష్టించటం, ఉద్యోగ సృష్టికి ప్రాధాన్యత ఇవ్వటం, పెట్టుబడుల ప్రకటనను వీలైనంత త్వరగా ఆన్ గ్రౌండ్ ప్రాజెక్టులుగా మారేలా చూడటం తమ విధానమని స్పష్టం చేశారు. ప్రతి పెట్టుబడి ప్రకటన పరిశ్రమగా, ఉద్యోగాలుగా, మన ప్రజలకు ఆర్థిక అవకాశాలుగా మారాలనేదే తమ ధ్యేయమన్నారు మంత్రి నారా లోకేష్.